జననాయకుడు. తమిళ్ మూవీస్ భలే తీస్తారు. సెంట్రల్‌కి టిట్ ఫర్ టాట్ అన్నట్టు చెప్పడానికో ఏంటో నాకు అర్థం కాదు గానీ, 'ధురంధర్' మూవీలోనేమో ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్‌కి వెళ్లి అక్కడుండే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి వచ్చినట్టు చూపిచ్చారు. కానీ ఇందులోనేమో ఒక ఇండియన్ పోలీస్ ఆఫీసర్ టర్న్డ్ టెర్రరిస్ట్ వెళ్లి ఆఫ్రికాలో విధ్వంసము సృష్టించి అక్కడున్న ఎకానమీ, కంట్రీ మొత్తం పడగొట్టినట్టు చూపిచ్చారు. ఈ ఈ సూపర్ కాంట్రాస్ట్ బిట్ హిలేరియస్. ఇది మరి కావాలని చేశారో లేదా వాళ్ళ కథే అలా రాసుకున్నారో నాకు తెలీదు. ఈ మూవీ హీరో చుట్టూ తిరిగి రెగ్యులర్ మాస్ మసాలా మూవీ. ఇప్పటివరకు వచ్చిన మాస్ మసాలా మూవీస్ అన్ని కలిపి ఒక ప్యాచ్ వర్క్ చేసి తీసిన మూవీలా ఉంది. ఇందులో భగవత్ కేసరి కూడా ఉందని మనకు తెలిసిందే. బైజు క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ తను బాగానే చేశారు. అయితే నాకు అనిపించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇది ఆల్రెడీ చూసేసిన సినిమాలా ఉన్నా కూడా కొన్ని మొమెంట్స్ ఎంజాయ్ చేశాను. ఇది విజయ్ గారి లాస్ట్ మూవీ కాబట్టి మొత్తం అందరినీ ఇంకా ఓట్ బ్యాంక్ ఇట్లా నేనే అందరినీ కాపాడేవాడిని అని చేయాలని విమెన్ని, పిల్లల్ని, టెర్రరిస్టుల్ని అందరినీ టార్గెట్ చేశారు. ఈ మూవీలో ఇట్లా సోషల్ మీడియాలో రిలీజియస్ ప్రొపగండా, రిలీజియస్ విద్వేషాలు ఎలాగ పెంచుతున్నారు అనేది మళ్ళీ డిస్కస్ చేశారు. జనరల్ గా మత విద్వేషాలు చూపించిన టెర్రరిస్ట్ మూవీస్ లో ఎవరో ఒకళ్ళు వెనకాలండి ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు అనేది అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అయితే ఈ కాలంలో ఎలా జరుగుతుంది అన్నదాన్ని పాయింట్అవుట్ చేశారు. ఈ మాస్ మసాలా మూవీస్, హీరో ఓరియంటెడ్ మూవీస్ లో నాకు నచ్చింది అందరితో దేవుడిలా బిహేవ్ చేసే హీరో, హీరోయిన్ తో మటుకు మంచిగా బిహేవ్ చేయడు, కామెడీ అని చెప్పి డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. క్యారెక్టర్ కూడా అలాగే క్యారికేచరిష్ గా, ఏందో హీరోయిన్ అనగానే కామెడీ పెట్టాలి, కామెడీ అనేది ఆర్గానిక్ గా న్యాచురల్ గా పుడితే బాగుంటది. కానీ క్యారెక్టర్ నే నువ్వు కామెడీగా చేసి వాళ్ళకు ఉండే ఇంటెలెక్చువాలిటీని తగ్గిస్తే అసలు బాగాలేదు చూడటానికి. అందరితో సూపర్ తోపులా ఉండే హీరో, హీరోయిన్ తో మటుకు అలా ఉంటాడు. ఏందో నాకు అసలు ఆ రైటింగ్ ఫార్ములా ఏందో నాకు అసలు అర్థం కాదు. హీరోయిన్ ఆ సీన్స్ లో కూడా నాకేం జరగలేదు, నాకు బానే ఉంది అన్నట్టు హీరో వెనకాల పడతా ఉంటుంది. ఒక లేడీతో అలా బిహేవ్ చేస్తే బయట ఖచ్చితంగా తిరిగి మళ్ళీ చూడరు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ మళ్ళీ నన్ను అనలేదు, నాకేం అవ్వలేదు, నాకు సిగ్గులేదు అన్నట్టు మళ్ళీ హీరో వెనకాల పడుద్ది. నాకు అసలు ఈ ఫార్ములా, ఈ రైటింగ్ ఏందో నాకు అసలు అర్థమే కాదు ఎప్పటికీ. అతను అలా హీరోయిన్ తో డిస్రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేస్తూ మళ్ళీ వేరే మూమెంట్ లో వేరే వాళ్ళకి అమ్మాయిలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. ఆ హిపోక్రసీ చూసి నాకు అడగాలనిపిస్తుంది, మరి ఇంతకు ముందు మీరు చేసింది ఏంటి సార్? ఇది జననాయకుడు అనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ పెద్ద హీరోస్ యొక్క మాస్ మూవీస్ లో సేమ్ ఫార్ములా. నాకు అవి చూసినప్పుడు అంతా అనిపించే క్వశ్చన్ ఈ రోజు నేను ఈ సినిమా చెప్పేటప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బాబీ డియోల్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. ఇది కూడా మనం యాక్చువల్లీ ముందు మూవీస్ లో చాలా మూవీస్ లో వచ్చేసిన క్యారెక్టరే, అన్యాయం జరిగింది కాబట్టి దేశం మీద పగ తీర్చుకోవాలనుకునే క్యారెక్టర్. అయితే ఇది కొంచెం అప్డేటెడ్ వర్షన్. ఆర్సీ వార్ఫేర్ వెపన్స్, ఏదో వీడియో గేమ్ లో రోబోట్స్ వచ్చి వార్ చేసినట్టుగా ఉన్నాయి సీన్స్ అన్ని. విజయ్ తనకుండే ఒరిజినల్ స్టైల్, మ్యానరిజమ్స్ కొంచెం అవి ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఈ సినిమా యాక్చువల్లీ ఆయన ఎన్నికల ముందు రిలీజ్ అవ్వాల్సిన మూవీ అనుకుంటా కదా. సో నాకే ఓటేయండి, ఎంజిఆర్ గారి సపోర్ట్ కూడా నాకే ఉంది అన్నట్టు చూపించారు ఒక సీన్ లో కూడా. సో దానికి సెట్ అయ్యే సందర్భానికి సెట్ అయ్యే మూవీ. కొంచెం లేట్ గా రిలీజ్ అయింది, ఇప్పటికీ సెట్ అవుతుంది, గెలిచారు కాబట్టి సరిపోయింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ నేను ఇలాంటి వీకెండ్ లో రిలీజ్ అయ్యే మూవీసే కాకుండా అక్రాస్ ద వరల్డ్ మూవీస్ ని, పాత తెలుగు మూవీస్ ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అండ్ సినిమా పిచ్చోళ్ళు, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బికాస్ మన డిస్కషన్స్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్, డిఫరెంట్ జానర్ ఆఫ్ మూవీస్. లాస్ట్ వీక్ నేను చేసిన మూవీ సెంటిమెంటల్ వాల్యూ అనేది మీరు ఇంకా చూసి ఉండకపోతే చెక్ చేసేయండి రివ్యూ.